హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అండ్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. ఈరోజు 1 ఇయర్ అయింది ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకొని. సో మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, బాగున్నారా? బాగున్నామా మేడం. 1 ఇయర్ కంప్లీట్ అయింది కదా, మనం ఇంటర్వ్యూ చేసి కూడా 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పదవిని ఫీల్ అవ్వడం కన్నా ఎక్కువగా తరతరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా వైశ్యులకు అనేది సపరేట్గా హక్కులు అడగడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. గత 15-20 సంవత్సరాల నుంచి నేను, నాతో పాటు చాలామంది కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని అంతకుముందు కూడా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మా తరం కూడా మేము కొట్లాడడం జరిగింది. హక్కుల్ని ముఖ్యంగా ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియనటువంటి ఆర్యవైశ్యులు ఇప్పటిదాకా, అంటే దానాలు చేస్తాం, గుళ్ళకు గోపురాలకు దానాలు ఇస్తుంటాం, విద్యాదానం చేస్తుంటాం. ఎవరు వచ్చినా కూడా కాదనకుండా మేము తినే మెతుకులో నుంచి 4 మెతుకులు దానం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి మరి వర్గం వైశ్యులు. అలాంటిది ఒక ప్లాట్ఫామ్ మన హక్కుల్ని గురించి అడగడానికి కానీ మన సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసమే కానీ పేద నిరుపేద ఆర్యవైశ్యులు అయినటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా సబ్సిడీ రూపంలో ఆర్థిక సాయం అందడము, వ్యాపారం కులవృత్తి అయినటువంటి ఆర్యవైశ్యులకి ఎవరు కూడా 1 రూపాయి కావాలని అప్పుగా అడిగినా కూడా వితౌట్ షూరిటీ ఎవరు ఇయ్యరు. మరి అలాంటిది ఈరోజు కార్పొరేషన్ ద్వారా మొన్ననే 25 కోట్లు శాంక్షన్ అయినాయి, త్వరలో ఇస్తారు కార్పొరేషన్కి. సో ఆ డబ్బు తక్కువ వడ్డీతో, అంటే తక్కువ అంటే సబ్సిడీతో వ్యాపారాలు మరి ఏమీ లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, షూరిటీలు లేని వాళ్ళు ఏ విధంగా లోన్లు తెచ్చుకోవాలి, సబ్సిడీ లేకుండా కట్టాలి అనేది ఒక దీంతో మరి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నటువంటి కుటుంబాలు, ఉద్యోగాలు రాక యువత ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కార్పొరేషన్ కావాలని కొట్లాడినాము. ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ని ఏర్పాటు చేసి నాకు చైర్మన్గా ఇవ్వడము, అంటే నా గోల్ ఇది కాదు, నేను ఎమ్మెల్యే గోల్ ఉండేది నాది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి సేవ చేసుకునే అవకాశం అయితే కల్పించారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారికంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 1 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడానికే కొత్త కార్పొరేషన్ కాబట్టి సమయం పట్టింది. అంత వ్యవహారం అనేది పెద్దగా ఉంటుంది, కొత్తది గవర్నమెంట్ వ్యవహారం అనేది ఇంకా ఉంటుంది, చెప్పేంత ఈజీగా ఉండదని దిగిన తర్వాత కానీ తెలియలా. సో ఈ వ్యవహారం అంతా చక్కదిద్దడానికి 1 ఇయర్ పట్టింది. త్వరలో మరి ఇచ్చిన 25 కోట్లతో పాటు మొన్న ఈ మధ్య కాలంలో రాజీవ్ యువ వికాసంలో వేలాది అప్లికేషన్లు వచ్చాయి, మన కార్పొరేషన్ కూడా వచ్చాయి. త్వరలో ఆ ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. దాని ద్వారా అది కూడా చాలా 70% సబ్సిడీతో కూడుకున్నటువంటి రుణం అది ప్రభుత్వం ఇచ్చింది. అందులో భాగస్వామ్యం వైశ్యులకు కూడా చేసిండ్రు. వారికి కూడా మేము అంటే చాలా ప్రచారం చేసి అందరి చేత అప్లికేషన్లు పెట్టించాము. వ్యాపారం వృత్తి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ఇచ్చేటటువంటి పథకం ఇది వాళ్ళకు కూడా. సో అలా ఏదో ఒక హక్కుని కానీ సమస్యల్ని కానీ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అంటే దొరికింది. ఇప్పటికిప్పుడే సమస్యల్ని 100 కోట్లు ఇచ్చేసి కార్పొరేషన్ ద్వారా వైశ్యులకు నేను ఏదో చేసేసాను అని గొప్పలు అబద్ధాలు మాత్రం చెప్పలేదు. వాళ్ళకి చెప్పుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా నిజంగా నేనని గొప్ప కాదు, ఆ సీట్లో కూర్చొని 10 మంది వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకున్నాం అనుకుందాం అంటే అన్ని రకాలుగా ప్రాసెస్ తెలియని వాళ్ళు ఇక్కడికి వస్తారు. అలాగే వివిధ పథకాలకు అప్లై చేసుకునే వాళ్ళు, రాజీవ్ యువ వికాసమే అనుకోండి, ఇంకా పర్సనల్ సమస్యలు ఫ్యామిలీలో జరిగినటువంటి అంటే తగులాటలు, ఎవరన్నా వ్యాపారపరంగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, రకరకాల సమస్యలతోని ఎంతోమంది వస్తున్నారు. నాకు అనిపించింది ఇదివరకు చెప్పుకోవడానికి సమస్య ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అనేది సమస్య చెప్పుకోవడానికి లేకుండే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్.
ఇది కేవలం ఆర్థిక సాయం ప్రభుత్వం చేయడం అనే ఒక్కటే ఆలోచన కాకుండా ఇక్కడ నుంచి వాళ్ళకి మీరు నేను ఒక ఉన్నారనే అధికారి ధైర్యము అంటే మనకు ఒక కార్పొరేషన్ ఉంది, అక్కడికి వెళ్తే సమస్యలు అట్లీస్ట్ వినేవాళ్ళు ఉన్నారు, దానికి మారల్ సపోర్ట్ చేసేదానికి ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉంది. ఏ అధికారులైనా జెన్యున్గా ఉంటే వినాల్సిందే కదా. ఎంతోమంది పేదవాళ్ళు వస్తున్నారు, ఒకళ్ళది ఇండ్లు నల్గొండలో ముసలోళ్ళు వస్తారు, చాలా రోజుల నుంచి వస్తారు, ఆల్మోస్ట్ కొన్ని రోజులు అయితే వాళ్ళది క్లియర్ అవుతుంది. అట్లా వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు హైదరాబాద్లో సెటిల్ అయితే వాళ్ళ ఇల్లు జాగని పక్కలోడు కబ్జా చేసేసి కట్టేసుకున్నాడు, వాళ్ళ సమస్య. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్ దగ్గరికి. వాళ్ళని అంత పేదవాళ్ళు అంత ఈజీగా కూడా వాళ్ళకి ప్రాసెస్ వెళ్ళడం తెలియదు, వెళ్ళారు అక్కడికి. పాపం ముసలోళ్ళు ఇద్దరు బాగా ఇబ్బంది పడినారు, తిరుగుతూనే ఉన్నారు. అట్లా ఇది ఒక్కటి కాదు, ఎన్నో సమస్యలు. చివరికి మన దగ్గరకు వచ్చారు. మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడాము, కలెక్టర్తో మాట్లాడాము, పోలీస్ స్టేషన్లో మాట్లాడినాము. త్వరలో దాని మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి ఎవరైతే భూమి ఆక్రమించుకున్నారో వాళ్ళకి త్వరలో అక్కడికి వీళ్ళ సర్వే ప్రకారం వీళ్ళ భూమిని వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. ఎంపీ గారు కూడా చెప్పాం, చామల కిరణ్. ఇట్లా రకరకాలుగా ఏ సమస్య ఉన్నా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ వరకే చేసుకోగలుగుతాడు, రాష్ట్రం మొత్తం ఎందుకు చేస్తాడు? బట్ ప్రజాప్రతినిధి ఉంటే చెప్పుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. అది మెయిన్ సమస్య. కులం మొత్తం వచ్చి ఒకటి చెప్పుకోవాలి, ఏదన్నా సమస్యకి పరిష్కారం నిజంగా అన్ని రకాల సమస్యలతోని రోజు ఆఫీస్ ఫుల్ ఉంటుంది, చాలామంది వస్తారు. అంటే ఒక రకంగా నాకు వారికి అట్లీస్ట్ నేను సహాయపడే అవకాశం దొరికింది అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. దీంట్లో 100 కోట్లు ఉండి ఇప్పుడే కార్పొరేషన్ లేకున్నా కూడా, సో దీని ద్వారా 10 మంది నా దగ్గరికి బాధపడుతూ పేదవాళ్ళు కానీ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ వస్తూ ఉంటే నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకు కూడా తెలియకుండా ఇన్ని అన్నట్టుగా కనబడేటిది కోట్లు అంటే బాగా డబ్బున్నోలే కనబడతారు, కానీ వాళ్ళ వెనకాల పేదరికం కానీ అన్ని కులాల్లో పేదోళ్ళు ఉంటారు. స్పెసిఫిక్గా మరి ఎవరికి వెళ్ళి చెప్పుకోలేనటువంటి ఆరవేశులు ఎంతోమంది ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఒక చోటుకు వచ్చి నాకు 4 గోడల మధ్యలో వచ్చి ఏడ్చి బాధపడి చెప్పుకునడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా అని వాళ్ళు గ్రేట్ ఫీల్ అవుతున్నారు. నేను కూడా ఎంతో కొంత వాళ్ళకి చేయగలుగుతున్నాను, మేలు చేయగలుగుతున్నాను, కలెక్టర్కో మాట్లాడగలుగుతున్నాను, నా హోదాలో కూర్చొని నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఇది నాకు ఒక మంత్రి పదవి కన్నా ఎక్కువ సంతోషం ఇస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళు ఆనందంతో మేము ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగినాము, ఎవరెవరి దగ్గరకో పోయినాము, ఎవరు మాట్లాడలేకపోయినరు, ఎవరు మా సమస్య వినేవాళ్ళు లేకుండా పోయినరు అని ఎంతోమంది బాధపడుతుంటే మనం ఇమీడియట్గా వాళ్ళ సమస్య గురించి అవతల కన్సల్ట్ వాళ్ళని అధికారులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఇమీడియట్గా మాట్లాడుతుంటే వాళ్ళు చాలా అది పని అవుతుందా అవ్వదా సెకండ్, బట్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. సో దానికి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. మనకి ఇది సేవ చేసుకునే అవకాశం కల్పించింది భగవంతుడు ఒకడైతే. కనిపించే రూపం ఈరోజు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు అనిపించేది ఒక్కోసారి.